అమెరికాకి చావు దెబ్బ రుచి చూపించింది ఇరాన్. ఒకేసారి అంటే నేను గత 2 రోజుల నుంచి ఇరాన్ డౌన్ అవుతుందని మాట్లాడుకున్నాం. డౌన్ అన్నటువంటిది ఆషామాషి కాదు, దానికి నెక్స్ట్ స్టెప్కి ప్రిపేర్డ్గా ఉన్నానని చూపించింది. ఖతార్ దగ్గర నుంచి, ఒమన్ దగ్గర నుంచి ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి 20కి పైగా అమెరికాకి సంబంధించినటువంటి బేసుల మీద ప్రపంచవ్యాప్తంగా తనకు అందుబాటులో ఉన్నటువంటి వాటి మీద 20 స్థావరాల మీద ఒక్కసారిగా విరుచుకుపడింది. డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడింది. పెను విధ్వంసం సృష్టించింది. అమెరికాకి సంబంధించినటువంటి సిబ్బంది పరుగులు పెట్టాల్సి వచ్చింది. అమెరికాకి తన జీవితంలో ఒకేసారి ఇంతగా, అది కూడా తాము B-52 లాంటి బాంబర్లు వేసుకెళ్తున్నాక ఈ స్థితికి వస్తామని ఊహించలేదు. పెద్ద దెబ్బే తగిలింది. అయితే ప్రాణ నష్టం కాదే, ఆస్తి నష్టం ఎక్కువ, పరువు నష్టం ఎక్కువ. ఎందుకంటే అమెరికా లాంటి దాని మీదన 20 స్థావరాల మీదన ఒకేసారి. బట్ అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని మధ్యలో ధ్వంసం చేసినవి, 1-2 కింద పడతాయి, ఇవన్నీ ఒక ఎత్తు. బట్ ఈ వ్యవహారం మాత్రం ఇరాన్ దూకుడికి సంకేతంగా నిలబడింది.